హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ మల్సాల్ లీలాతారెడ్డి. ఈరోజు వీడియో వచ్చేసి ఆనియన్ పకోడా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి తీసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ అనేది టేస్ట్ తగ్గట్టు తీసుకున్నాను. ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆనియన్స్ అనేది వేస్తామండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది వేస్తున్నాను. వీటిని గ్రైండ్ చేసి సపరేట్ పెట్టుకున్నామండి. సపరేట్ పెట్టుకున్న తర్వాత మొత్తం ఇలా పేస్ట్ చేసేసి శనగపిండి అనేది కొద్దిగా యూజ్ చేయాలండి ఆనియన్ పకోడాకి. పిండి లేకుండా ఎక్కువ ఆనియన్స్ సరిపడా వేయాలి. ఎక్కువ పిండి వేయకూడదు, ముద్దలాగా వస్తుంది ఆనియన్ పకోడా అనేది. ఇలా కనుక చేసుకున్నామంటే టేస్ట్ బాగా వస్తుంది. చూడండి, ఇలా ఆనియన్లో ఉండే వాటర్ మొత్తం పిండికి పట్టిన తర్వాత కలుపుకున్నాక తర్వాత వాటర్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ వంట సోడా లైట్గా చిటికెడ వేసాను. ఇక్కడ వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది ఇలా గట్టిగా కలుపుకోవాలంటే సాల్ట్ అనేది మనం ముందుగా మిర్చి దాంట్లో వేసాం కదా పేస్ట్లో, ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకొని ఒకసారి వేసుకోవాలి. ఇక్కడ ఎండు కరివేపాకు కొద్దిగా వేస్తున్నాను టేస్ట్ కోసం. ఆయిల్ అనేది హీట్ అవుతుంది. ఇలా తీసుకున్న తర్వాత మనం ముందుగా చేతికి పిండి అనేది ఇలా తీసుకొని, అంటే ముద్దలాగా వేయకూడదండి. ఇప్పుడు పకోడా ఇలా మొత్తం ఇలా కొద్దిగా వేసుకుంటూ వేస్తే అంటే రాలిపినట్టు కొద్దిగా తీసుకోవాలండి. ఉండల్లాగా వేసినామంటే మధ్యలో పిండి అంతా వస్తుంది. ఆనియన్ అనేది టేస్ట్ ఉండదు. ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలా వేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలండి. ఇరువైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈవినింగ్ టైం ఇలా చేసి పెట్టినామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటూ చూడండి, ఇరువైపులా కాలిన తర్వాత సపరేట్గా తీసి పెట్టుకుని క్రంచీగా టేస్ట్గా సూపర్ వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి. అంటే ముద్దలాగా ఎప్పటికీ వేసుకోవద్దండి. ఇలా చిన్నగా ఆనియన్ అనేది ఉంటేనే బాగుంటుంది. చూడండి, నేను కలిపిన దాంట్లో పిండి ఎక్కువ ఉండదు, ఆనియన్ అయితే ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇలా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి చిన్నగా కొద్దిగా అందులోకి టమాటా పికిల్ కానీ మ్యాంగో పికిల్ కానీ వేసి ఇచ్చినామంటే ఇష్టంగా అద్దుకొని తింటారు పిల్లలు. ఈవినింగ్ టైం స్కూల్ నుంచి వస్తానే బయట ఫుడ్ కంటే ఇలా ఇంట్లో తయారు చేసిన ఫుడ్ బెటర్ అండి పిల్లలకి. ఒకసారి ట్రై చేసేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.